నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు DBS Vlogs. దిస్ ఇస్ దాదా భవానీ శంకర్. డే 2 ఈరోజు మనం షిమ్లాలో ఉన్నాం. ఈరోజు షిమ్లాలో ఒక 3 ప్లేసెస్ అట్లా ఉన్నాయి. అవి విజిట్ చేసేసి ఇక్కడ నుంచి మనాలికి స్టార్ట్ కావాలి. ఇప్పుడే రూమ్ చెక్అవుట్ చేసినాం, ఇంకా లగేజ్ ప్యాక్ చేయాలి. బైక్ ట్రిప్స్లో అతి పెద్ద టాస్క్ అంటే ఇదే, బ్యాగ్స్ ప్యాక్ చేయడం. టార్చర్ కనిపిస్తుంది అసలు అది. ఇప్పుడే స్టార్ట్ చేయాలి. ఇంకా మేమున్న హోటల్ పక్కన వ్యూ ఇది, క్రేజీ ఉంది చూడండి. సో హెల్ప్ చేయాలి, లేకపోతే మా వాళ్ళు దొబ్బుతారు. ఇంకా ప్యాక్ చేద్దాం. ఇంకా వస్తున్నారు. అరే వీడు నా ఫ్రెండ్ సంపత్. హాయ్. ఇన్స్టా 360 కోసం మాల్ ఫిక్స్ చేస్తున్నాడు. వీడు నేను కలిసి చార్ధామ్ ట్రిప్ వెళ్ళాం బైక్ మీద. ఢిల్లీలో సేమ్ బైక్ రెంట్ చేసుకొని అట్లా వెళ్ళాం. మనోడు మొత్తం ట్రెక్కింగ్ బ్యాచ్ అనమాట. ట్రెక్కింగ్ వెళ్తుంటాడు. ఎక్కడెక్కడ రా వెళ్ళింది ట్రెక్కింగ్? కేదర్కంట, క్వారీ పాస్ అండ్ చంద్రతాల్. సో ఇవి ట్రెక్కింగ్ వెళ్ళిండ్రు. ఇప్పుడు సో లదాఖ్ వెళ్దామంటే వాడికి కూడా ఇంట్రెస్ట్ ఉండే, సో అందుకని చెప్పేసి మా వెంబడి వస్తున్నాడు. వీడైతే తెలుసు భరత్, వాడేం పని చేస్తలేడు, జస్ట్ ఊరికే ఆడ అయ్యో సినుబ్రో అంతా ఫిక్స్ చేసిన తర్వాత ఏదో చేతులు పెట్టిండు, ఏదో పని చేస్తున్నా ట్యాగ్ చేయాలని. భరత్ ఈసారైనా కంప్లీట్గా ఫినిష్ చేస్తున్నామా మళ్ళీ లదాఖ్లో, లేకపోతే శబరిలో డ్రాప్ అయినట్టు ఏమన్నా ఉన్నాయా? లదాఖ్లో డ్రాపా? సో లదాఖే లాస్ట్ డ్రాప్ కాబట్టి ప్రాబ్లం లేదు. అరే చెప్పరా, ఇప్పటి వరకు అయినా ట్రిప్ ఏమైనా నిన్న బైక్ ప్రాబ్లం ఏమైనా అనిపించిందా? బైక్ ప్రాబ్లం అయింది ఆల్రెడీ. మళ్ళీ ఒకసారి లదాఖ్ ఇంత డేర్ చేసి పోతున్నావు కదరా లాస్ట్ సార్, అట్లా అయిన తర్వాత కూడా. సో అరే నువ్వు ఆఫ్ చేయరా, చెప్పురా. అవన్నీ నాకు అర్థం కానివి, అవసరం లేనివి. లాస్ట్ సార్ ఫెయిల్ అయిన తర్వాత కూడా పోతున్నావు కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది? మా తమ్ముడు సంపత్ చెడ్డు ఫ్రెండ్, స్కూల్ ఫ్రెండ్, ఫస్ట్ ఫ్రెండ్ అంటే వీళ్ళిద్దరు స్కూల్లో ఒకటే సెక్షన్ అనమాట. ఏ సెక్షన్, మనం బి సెక్షన్. అంతే అంటావా? సరే అయితే ఓకే. బైక్స్ ఇంకా ఫిట్టింగ్ అవుతున్నాయి. మేము ఇంకా బ్యాగ్స్ ఫిక్స్ చేయలేదు. బ్యాగ్స్ ఫిక్స్ చేస్తే వెళ్ళిపోవడమే. భరత్, నువ్వు ఇప్పటివరకు ఎన్ని ట్రిప్స్ పోయినావా, ఎటు పోయినావురా బైక్ మీద? ఓన్లీ బైక్ మీద? బద్రీనాథ్, కేదార్నాథ్, ఇంకా లదాఖ్ పోయినా, ఒకసారి కాశీ, వెస్ట్ బెంగాల్, బెంగళూరు అయినా, ఒకసారి శబరిమల అయినా. పోయినా చెప్పాలి, పోయింది కాదు. అంటే అన్నిట్లో వెనకాల కూర్చోడమే డ్రైవింగ్. నీ పని ముందర నడిపేది నా పని. ఓకే ఓకే, తెలుసు కదా మీకు, వాడు చెప్పిండంటే ఎట్లుంటుంది. ఇంకా దిస్ ఇస్ సిను బ్రో. బ్రో హాయ్ చెప్పు. హాయ్. ఇప్పటివరకు బ్రో సిను బ్రో, నువ్వు ఎన్ని ట్రిప్స్ పోయినావు ఇప్పటివరకు ఓన్లీ బైక్ మీద? నేను గోవా వెళ్ళాను, బెంగళూరు, కర్ణాటక, ఇప్పుడు ఢిల్లీ. లదాఖ్ ఫస్ట్ టైం కదా? ఓకే. లదాఖ్ ఎక్స్పీరియన్స్ సీను అండ్ మా సంపత్ ఫస్ట్ టైమ్. నేను భరత్ వెళ్ళాం. భరత్ హాఫ్లో డ్రాప్ అయ్యండి, అప్పుడు గుర్తుంది కదా, లేదంటే పాత బ్లాగ్స్ చూడండి ఒకసారి తెలుస్తుంది. ఈసారి మా వాడు ఫుల్ ప్రిపేర్ అయిపోదాం అంటున్నాడు. ఆక్సిజన్ సిలిండర్స్ క్యారీ చేస్తుంటా. ఇంకా అరే సంపత్, అది టాబ్లెట్ చెప్పినావు కదా, డైమాక్స్ టాబ్లెట్స్ క్యారీ చేసుకొని డైలీ ఒకటి వేసుకుందాం అని ఫిక్స్ అయ్యిండు. ఈసారి ఏం రాదని ఫిక్స్ అయిపోయిండు మెంటల్గా. సో ఈసారి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం అన్ని లదాఖ్ ట్రిప్. ఈ బైకే నిన్న ప్రాబ్లం ఇచ్చి మొత్తం ఆయిల్ చేంజ్ అంత అయిపోయింది. ఇప్పుడు అంతా ఓకే, సెట్ అయిపోయింది. ఇంకే ప్రాబ్లం కాకుండా సక్సెస్ఫుల్గా ట్రిప్ ఫినిష్ అవ్వాలని హోప్ సో. Set to go, let's go. చాలా హెవీ ట్రాఫిక్ ఉంది షిమ్లా అంతా. సో బ్లాక్ అయిపోయినాం ట్రాఫిక్లో.
పహాడ్కి మ్యాగీ 50 అంటరా. ఈ హనుమాన్ విగ్రహం వచ్చేసి 108 ఫీట్స్ ఉందన్నమాట. 38 మీటర్స్ అంట. చాలా పెద్ద ఉంది. ఈ హిల్ పేరు జక్కు హిల్స్, అందుకని చెప్పేసి ఈ టెంపుల్ పేరు కూడా జక్కు టెంపుల్ అని చెప్పేసి ఉంది. చాలా అంటే చాలా పెద్ద ఉంది విగ్రహం, బాగుంది చూడడానికి. మేము ఈ టెంపుల్ రావడానికి కూడా అసలు చాలా పెద్ద హిల్ స్టేషన్ ఉండే అండ్ సింగిల్ రోడ్ ఉండే, అసలు బండి కూడా గుంజుతలేదు. అంత ఫస్ట్ గేర్లో కూడా అసలు బండి ముందరికి వెళ్ళడానికి రావట్లేదు, అంత టఫ్ ఉండే. సో ఫైనల్లీ రీచ్ అయిపోయినాం, దర్శనం చేసుకొని బయటకు వచ్చేసినాం ఇప్పుడే. అంటే ఇక్కడ మెయిన్ టెంపుల్ ఉంది ఇంకొకటి, సో అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మళ్ళీ. ఇక్కడైతే మొకేష్ వచ్చేసినాం. సో ఇంకా మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తా ఇప్పుడు హనుమాన్ విగ్రహం. మా వాళ్ళు డ్రోన్ ఫ్లై చేసింది ఇక్కడ హనుమాన్ విగ్రహం దగ్గర. పర్మిషన్ ఏం అవసరం లేదు, ఫ్లై చేయొచ్చు అని చెప్పిన వాళ్ళు, అందుకని చెప్పేసి ఆ డ్రోన్ ఒక రౌండ్ షాట్ తీస్తుంది విగ్రహంది. మీకు ఈ షార్ట్స్ కోసం అయితే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే ఈ షార్ట్స్ చూడొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తా కింద నేను. సరే సంపత్ ఐడి కూడా ఇస్తా, అక్కడ కూడా చూడండి. మా డ్రోన్ అక్కడ ఉంది, అక్కడ ఫ్లై అవుతుంది కరెక్ట్ హనుమాన్ ఫేస్ ముందు. అవన్నీ చెప్పండి, అవన్నీ వీడియోలో చూడమని చెప్పాలి అంతే. చూడ సిమ్లాలో ఇది హైయెస్ట్ హనుమాన్ విగ్రహం. 108 ఫీట్స్ ఉంది, 38 మీటర్స్ హైట్ ఉంది ఇది విగ్రహం. అండ్ ఇక్కడైతే బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది, ఫొటోస్ అయితే క్రేజీ వచ్చినాయి. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ కూడా చూడండి మస్తు ఉన్నాయి అసలు. నేను కొన్ని షార్ట్స్ పెట్టినా, ఇంకా ఫ్లవర్స్ కూడా సూపర్ ఉన్నాయి అసలు. చూడడానికి మాత్రం క్రేజీ ప్లేస్ ఉంది ఇదంతా. షిమ్లాకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి విజిట్ చేయండి, సూపర్ ప్లేస్ ఇది. జాకు హనుమాన్ టెంపుల్ అంటారు, ఎందుకంటే ఇది జాకు హిల్స్ అంటారు, అందుకని చెప్పేసి విగ్రహం ఇక్కడ టెంపుల్ పేరు కూడా జాకు హనుమాన్ అని పేరు. ఇదే వర్షం పడుతుంది, సో వీలైనంత తొందర ఇప్పుడు వెళ్ళాలి. మనాలి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 238 కిలోమీటర్స్ ఉంది. బ్యాగ్స్ కింద ఉన్నాయి, తడిచిపోతే, సో తొందరగా ఉన్నాయి. సో ఇదే మేము ఇప్పుడు తీసుకున్న షిమ్లాలో రూమ్. సో వింటేజ్ హోటల్ ఇది, కొంచెం అంతా ఓల్డ్ మోడల్ ఉంది, కానీ స్టేక్ అయితే మంచిగా అనిపించింది, అందుకని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాం. ఇంకా బైక్ది చూడాలి అది ఎప్పుడు సెట్ అవుతుందో.
వ్యూ బాగుంది ఇక్కడ. ఇది మన కొత్త బండి. ఈ బండి పాత బండి ఖరాబ్ అయింది కదా, ఇది తీసుకొని పోతున్నారు. దీనికి టోచన్ వేసి మెకానిక్ షాప్కి తీసుకొని పోవాలని చూస్తారు. ఆ బండి మనకి ఇచ్చేస్తారు ఇంకా ఇప్పుడు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి ఆగినాం. ఓమ్నీలోనే మొత్తం బ్రేక్ఫాస్ట్ సెటప్ ఉంది. మ్యాగీ అవైలబుల్ ఉందంట, ఇంకా రైస్, పప్పు, సాంబార్ కూడా అవైలబుల్ ఉంది. ఇంకా భరత్ వాళ్ళు రాలేదు, వాళ్ళు వచ్చినాక ఆర్డర్ చేద్దామని వెయిట్ చేస్తున్నాం. ఈరోజు డే 3 యాక్చువల్గా. డే 2 మొత్తం స్కిప్ అయిపోయింది. యాక్చువల్గా ఏమైందంటే ఫస్ట్ థింగ్ మేము ఢిల్లీలో బండి రెంట్కి తీసుకున్నాం. మేము యాక్చువల్గా నేను సంపత్ ఇంతకుముందు చార్ధామ్ యాత్ర పోయినప్పుడు ఒక బండి రెంట్కి తీసుకున్నాం. అది చాలా మంచి కండిషన్ ఉండే, కొత్త బండి ఇచ్చిండు. సో అందుకని చెప్పేసి మేము వాడుతుండే రెంట్ తీసుకొని వెళ్దాం, ఊరికి ఎందుకు మహబూబ్ నగర్ నుంచి ఢిల్లీకి టైం వేస్ట్ అని చెప్పేసి మేము రెంట్కి తీసుకున్నాం. వాడిసారి 2 వెహికల్స్ ఇచ్చిండు. ఆ హిమాలయన్ అయితే బక్వాస్ ఉండే. ఫస్ట్ ఏమైంది, ఆయిల్ చేంజ్ చేయించాం. మీరు డే 1 వీడియోలో చూసారు కదా, ఆయిల్ చేంజ్ చేయించి అంతా వేయించి మంచి అయిన తర్వాత ఈ జాకు టెంపుల్ వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చేసి మనాలి స్టార్ట్ అయినాం. కరెక్ట్ ఒక 5-6 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ ఇంజన్ మొత్తం సౌండ్ వచ్చి రన్నింగ్లోనే ఆగిపోయింది. సో అది ఆగిపోయింది. ఇంకా మళ్ళీ మేము ఆల్మోస్ట్ నేను సంపత్ ఒక 10-11 కిలోమీటర్స్ ముందరికి వచ్చేసినాం. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఆ బండి తీసుకొని పోయి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి తీసుకొని పోవాలన్నారు. టోయింగ్ వాళ్ళని పిలిపిద్దాం అనుకున్నాం. 2500 అడిగాను. సో అది కూడా బిస్కెట్ అయిపోయింది. సో వాడు ఏం చెప్పిండు, ఢిల్లీలో బైక్ రెంట్ ఇచ్చినాడు, నేను వేరే బండి పంపించేస్తా అని చెప్పిండు. సో వాడు మళ్ళీ 350 కిలోమీటర్స్ ట్రావెల్ చేసుకుంటా వేరే బండి పంపించిండు. సో మేము అప్పటి వరకు ఎక్కడ బయట వెయిట్ చేయలేం కదా అని చెప్పి రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకున్నాం. సో ఈరోజు డే 3 బైక్ వచ్చేసింది. మేము హిమాలయన్ మేము ఏదైతే చార్ధామ్ యాత్రకి యూజ్ చేసినామో వెహికల్, అదే వెహికల్ పంపించిండు. అదైతే ప్రజెంట్ నాకైతే మంచి కండిషన్లోనే ఉంది. హోప్ ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా ఇంకా సక్సెస్ఫుల్గా ట్రిప్ కంప్లీట్ చేస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. యాక్చువల్గా చాలా దగ్గర బ్రేక్ఫాస్ట్ అవన్నీ ఉండే, బట్ మాకు ఎందుకో కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది అనిపించింది. ఒకసారి ట్రై చేద్దామని ఇక్కడనే ఓమ్నీలో ఉండే చిన్నగా మ్యాగీ, ఇంకా రైస్, పప్పు, సాంబార్ కూడా ఉందని చెప్పారు. సో మేము అది తిందామని చెప్పేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. అతను కుక్ చేస్తున్నారు. అయిపోయినాక టేస్ట్ చేసి ఖచ్చితంగా మన 5 స్టార్ హోటల్స్కి 3 స్టార్ హోటల్స్కి ఇక్కడికి డిఫరెన్స్ ఏందో, ఎట్లుంటుందో టేస్ట్ కూడా నేను ఎక్స్పీరియన్స్ చేసి మీకు చెప్తాను. యాక్చువల్గా ఇదే బైక్ హిమాలయన్. ఇది ఆల్మోస్ట్ 5000 కిలోమీటర్స్ తిరిగినప్పుడు నేను సంపత్ చార్ధామ్ యాత్రకు తీసుకొని పోయినాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 20,000 ఏమో తిరిగింది. కానీ మేము తీసుకున్నప్పుడు చాలా కొత్త ఉండే, సూపర్ ఉండే బండి. ఇప్పుడు మొత్తం డ్యామేజెస్ ఉన్నాయి, బట్ ఇంజన్ అయితే మంచి ఉంది, ఏ ప్రాబ్లం రాదు అని చెప్పిన వాడు. సో ఈ బండి ఇప్పుడు తీసుకున్నాం. ఇంకా 200 కిలోమీటర్స్ ఉంది మనాలి, అక్కడికి వెళ్ళాలి. మనాలి తర్వాత నేను నెక్స్ట్ ప్లాన్ ఏంటి తర్వాత చెప్తా. ఫుడ్ రెడీ అయిపోయింది. మనం లంచ్ కమ్ బ్రేక్ఫాస్ట్, మేమైతే లంచ్ చేస్తున్నాం డైరెక్ట్. ఇంకా ఎందుకు ఊరికే అని చెప్పేసి టేస్ట్ చేద్దాం అనిపించింది. సో చూద్దాం. భరత్ ఎట్లుందిరా టేస్ట్? బాగుంది. కొంచెం చెప్పురా, కొంచెం ఫేస్లో ఎక్స్ప్రెషన్ పలుకురా. ఎక్స్ప్రెషన్ రాదు కానీ టేస్ట్ ఎట్లుంది? బాగుంది. బాగానే ఉంది. ఓకే, నేను టేస్ట్ చేసి చెప్తాను. ఆనియన్, పప్పు, చెన్నా కర్రీ అండ్ రైస్. ఇక్కడ నిన్నటితో పోలిస్తే ఈరోజు రైస్ అయితే చూడడానికి బాగుంది. నిన్న అయితే దొడ్డు బియ్యమే పెట్టేసింది, చికెన్ బిర్యానీకి అది కూడా. టేస్ట్ అయితే బాగుంది. వావ్ సూపర్ అంటలేను, బాగుంది. హోమ్లీ ఫుడ్ ఉంది మంచిగా. ఇంట్లో తెలంగాణ దాటిన తర్వాత ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇంకా. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో బిర్యానీ దొరికినట్టు నాకు తెలిసి ఇండియాలో ఏడ దొరకదేమో అనిపిస్తుంది. మన బిర్యానీ అసలు ఏడ దొరకదు. అంత టేస్ట్ బిర్యానీ అసలు ఎక్కడ ఉంటుంది నాకు తెలిసి. మేము ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి 3-4 టైమ్స్ బయట తిన్నాము హోటల్స్లో. ఆల్మోస్ట్ ప్రతి దగ్గర 1500-1300 అట్లా అయింది. టేస్ట్ మాత్రం అసలు ఏడ నచ్చలేదు. ఇక్కడ బిల్ వచ్చేసి మళ్ళీ 2 మ్యాగీ, మళ్ళీ 4 రైస్ తీసుకున్నాం అంతే. ఇంకా బిల్ వచ్చేసి 310 రూపీస్. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఇప్పటి వరకు తినే దానిలో ఇక్కడే నచ్చింది. బ్రో టేస్ట్ ఎట్లుంది? సూపర్ ఉంది బ్రో. కర్రీ చెప్పురా సంపత్, టేస్ట్ ఎట్లుందిరా? బాగుంది, చాలా బాగుంది కదా. ఇప్పటి వరకు మనం తిన్న దానిలో వర్త్ కదా భరత్. అంటే మా వానికి యాక్చువల్ నచ్చదు అనమాట, ఎందుకంటే వాడు పుట్టుకున్నప్పటి నుంచి 5 స్టార్ హోటల్లోనే తింటున్నాడు, అందుకని చెప్పి. या 4 साल से अब ये पूरा खाना ये घर में बना के इधर खिला लेते हैं.
अच्छा, वैसे आपका गाँव कितना दूर है? मेरा 10 किलोमीटर दूर है यहाँ से। 10 किलोमीटर। कब सुबह कब से आ जाते हैं इधर? सुबह जाता हूँ 8 बजे आ जाते हैं। कितने बजे तक रहते इधर? 7 बजे तक शाम 7 बजे चलता रहता है? चलता है। अच्छा है भाई, छोटा गाड़ी में ऐसा सेटअप करके पूरा इधर तरफ मैगी खाना पीना बहुत अच्छा है। खाना तो टेस्ट भी मस्त है भाई। टेस्ट आपका टेस्ट भी टेस्ट నవీన్ కుమార్ మనకు చాలా మంచి ఫుడ్ ప్రొవైడ్ చేసిండు ఈ హైవేలో, చాలా బాగుంది. ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్స్లో తిని వాళ్ళకి వేలు కట్టి అసలు టేస్ట్ కూడా బాగాలేదు. ఎప్పుడైనా సరే మీరు షిమ్లా నుంచి మనాలి వెళ్ళే రూట్లో ఇటువంటి ట్రక్స్ కనిపించినప్పుడు ఇట్లా తినండి. టేస్ట్ కూడా చాలా బాగుంది, హోమ్లీ ఫుడ్ లాగా ఉంది మంచిగా. ఓకే, షిమ్లా టు మనాలి రోడ్లో ఉంది ఇది. ఇట్లా చిన్న చిన్న ట్రక్స్ కనిపించినప్పుడు ఇక్కడ తినండి. సో మంచి హోమ్లీ ఫుడ్ దొరుకుతుంది మీకు. చలో రైటింగ్ స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ నుంచి మనాలి ఎగ్జాక్ట్గా 70 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ వ్యూ మస్తు ఉంది చూడడానికి, అందుకని చెప్పేసి ఫొటోస్ దిగుదామని చెప్పేసి ఆగినాం. మా బైక్స్ ఇక్కడ టనల్ ఉంది ఒకటి, అందుకే ఇన్స్ట్రక్టర్స్ ఇచ్చి హోల్డ్ చేయడానికి రెడీ చేస్తున్నాం సంపద. ట్రాఫిక్ అయితే అసలు బీభత్సంగా ఉండే. ఆల్మోస్ట్ ఒక 2 hours జస్ట్ ఓవర్టేక్ చేసుకుంటూనే ఉన్నాము. నిజంగా చెప్తున్నా, ఒకవేళ కార్స్ కాబట్టి అంత ట్రాఫిక్లో ఇరుక్కుపోయినాయి, పండ్లు కాబట్టి మేమంతా ఫ్రీగా వచ్చేసినాము. అసలు అదే కార్లో అయితే మాత్రం మినిమం మళ్ళీ రేపు మార్నింగ్ అయితే మనం రావడానికి అంత ట్రాఫిక్ ఉంది అసలు. సో ఫైనల్ ఇంకొక 70 కిలోమీటర్స్ ఉంది. టైం అయితే ఆల్మోస్ట్ 4:35 అవుతుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. గైస్, సో ఇప్పుడైతే మనాలి దాటి స్పిటి వ్యాలీ రోడ్లో ఒక 20 కిలోమీటర్స్ వచ్చేసి అక్కడ క్యాంపింగ్ టెంట్స్ ఉంటే ఇక్కడికి వచ్చేసినాం. సో ఏమైందంటే అసలు నిజంగా ఎంత ట్రాఫిక్ జామ్ అంటే చుక్కలు కనిపిస్తున్నాయి. నిజంగా బైక్స్ ఉండి మేమే ఇంత ఫాస్ట్ సైడ్ నుంచి కొట్టుకొని వచ్చేసినాము. ఆ కార్లో వాళ్ళు అసలు రూమ్కి ఎప్పుడు రీచ్ అవుతారో, ఆ మనాలికి ఎప్పుడు పోతారేమో కానీ, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 4-5 కిలోమీటర్స్ ఫుల్ హెవీ ట్రాఫిక్. అసలు ఓవర్టేక్ చేస్తున్నారు. అసలు చాలా అంటే చాలా హెవీ ట్రాఫిక్ ఉంది. మేబీ ఎందుకో తెలీదు, సీజన్ ఏమో మరి ఇది అందుకుండొచ్చు. అండ్ ఇప్పుడు ఏంటంటే మేము మనాలి నుంచి ఒక 20 కిలోమీటర్స్ వచ్చినాము. స్పిటి వ్యాలీ వెళ్ళాలి మేము. యాక్చువల్గా మాకు మనాలి ప్లాన్ లేదు, మనాలి పైనుంచి ఉంది. అండ్ ఎందుకంటే మనాలిలో అసలు ఏం ప్లేసెస్ ఉండవు ఎక్కువ చూడడానికి. నేను ఇంతకుముందు వచ్చిన ఫ్యామిలీతో పాటు వచ్చిన. సో ఇక్కడ ఏంటంటే ఒక పారాగ్లైడింగ్ చేయొచ్చు, ఇంకా హిడంబి టెంపుల్ అని ఒకటి ఉంటుంది, అది ఇంకా మ్యూజియంస్ అవి ఉన్నాయి. అంత వర్త్ అయిన ప్లేస్ ఏం కాదు మనాలి. అంటే కొంచెం వెదర్ ఉంటుంది, బాగుంటుంది, కానీ
పారాగ్లైడింగ్ అయితే వేరే దగ్గర చేద్దాం అనుకున్నాం. సో అందుకని చెప్పేసి ఇంకా మనాలిలో ఏం స్టే చేయలేదు, జస్ట్ వచ్చేసినాం. స్పిటి వ్యాలీ కరెక్ట్ ఇక్కడ నుంచి 160 కిలోమీటర్స్ ఉంది. సో మేము రేపు మార్నింగ్ స్టార్ట్ అయిపోతాం. మీకు ఒకసారి క్యాంపింగ్ టెంట్ సూపర్ ఉంది, చాలా దగ్గర రూమ్స్ అవైలబుల్ ఉండే. బట్ ఏంటంటే మేము రివర్ సైడ్కి కొంచెం క్యాంపింగ్ టెంట్స్ దగ్గర ఉన్న దగ్గర స్టే చేద్దాం అనుకున్నాం. ఇక్కడ ఇటు సైడ్ రివర్ ఉంది, ఇటు సైడ్ కూడా రివర్ ఉంది, పైన మౌంటైన్స్ అంతా కనిపిస్తాయంట. సో మార్నింగ్ వ్యూ చూపిస్తాం మీకు, అండ్ డ్రోన్ కూడా ఫ్లై చేయొచ్చు, మంచి షాట్స్ వస్తాయి. సో మీకైతే ఒకసారి క్యాంపింగ్ టెంట్ లోపల ఎట్లుంది అనేది కూడా చూపిస్తా. వాష్రూమ్స్ మాత్రం కామన్ వాష్రూమ్ ఉంది. పర్ పర్సన్ 600 ఛార్జ్ చేసిండ్రు విత్ డిన్నర్, అన్లిమిటెడ్ బఫే. సో మీకు ఒకసారి బఫే కూడా చూపిస్తా, అండ్ ఏమేమి ప్రొవైడ్ చేసిందో చూపిస్తా. ఒకసారి క్యాంపింగ్ టెంట్ లోపల ఎట్లుందో కూడా ఒకసారి చూపిస్తా. ఇప్పుడు క్లోజ్ అయిపోతే కష్టం మళ్ళీ. సో ముందు డిన్నర్ చేద్దాం. బిర్యానీ ఉంది, ఇంకా వెజిటేబుల్ కర్రీ ఉంది, రైతా అండ్ రోటీస్ అండ్ స్వీట్. మేము అన్నీ టేస్ట్ చేసినాం, ఇప్పుడే డిన్నర్ చేసేసినాం. టేస్ట్ అయితే సూపర్ ఉంది, అసలు చాలా బాగుంది. సో ఇవే క్యాంపింగ్ టెంట్స్. మీకు రివర్ ఫ్లో అయ్యే వాటర్ సౌండ్ వినిపిస్తుందో లేదో తెలియదు, కానీ దగ్గర ఉందన్నమాట. నేను మీకు రేపు మార్నింగ్ చూపిస్తుంది. మేము వాడిని రిక్వెస్ట్ చేసి మేము బైక్స్ టెంట్ దగ్గరనే పెట్టుకుంటామని చెప్పినాం. ఇదే మన టెంట్. నేనైతే లగేజ్ ఇప్పలేదు, యాక్చువల్గా ఇప్పొద్దు అనుకుంటున్నా, ఎందుకంటే ఇంకా మళ్ళీ మార్నింగ్ ప్యాక్ చేయాలి, ఎందుకు ఊరికే అవసరం ఉన్న ఒకటి తీసుకుందామని అనుకుంటున్నా. టెంట్ మీకు చూపిస్తా ఇప్పుడు. దిస్ ఈజ్ ద టెంట్. ఒకటి ఇక్కడ పెట్టేసినాం, బాగుంది చూడడానికి, చాలా మంచిది. ఇది మనకు మొత్తం కవర్ అవుతుంది బాడీ. ఇది బ్లాంకెట్స్ బదులు ఇది ఇచ్చేసిండ్రు. సాకెట్ ఒకటే ఉంది, కానీ మేము ఎక్స్టెన్షన్ బాక్స్ తెచ్చుకున్నాం, బెటర్ ఎక్కడన్నా ఛార్జింగ్ దొరకదని చెప్పేసి. సో మాకు టెన్షన్ లేదు దాని గురించి. సో మంచిగా బెడ్స్ ప్రొవైడ్ చేసిర్రు, ఒక 4, అండ్ ఈ స్లీపింగ్ బ్యాగ్స్ ఉన్నాయి. సో మనకు బ్లాంకెట్స్ కూడా అవసరం లేదు, మొత్తం బాడీ కవర్ అయిపోతుంది. జిప్ చేసుకొని పడుకోవడమే నైట్. ఛార్జింగ్ సాకెట్ కూడా మేము ఎక్స్టెన్షన్ బాక్స్ పెద్దది తీసుకొని వచ్చినాం, 400ది 2 తీసుకొని వచ్చినాం. ప్రస్తుతానికి ఒకటి చాలు, కవర్ అయిపోతుంది. సో ఇది వాటర్ బాటిల్స్ తెచ్చిచ్చిండి ఇప్పుడే. ఇంకా ఈరోజు నైట్ ఇక్కడే స్టే. మేము ఎట్లా అనుకున్నామంటే, ఒకవేళ ఇప్పుడు పర్సన్కి 600 కదా, సో మాకు 2400 పడింది. ఒకవేళ ఇప్పుడు బయట డిన్నర్ చేసినా మాకు ఆల్మోస్ట్ 800 వరకు కావచ్చు పిల్ల. అండ్ అందుకని చెప్పేసి విత్ డిన్నర్ అడిగేసి ఇక్కడ డిన్నర్ చేసేసినాం. సో అది గైస్ ఈరోజు వీడియో ఇంతే. రేపు మళ్ళీ మార్నింగ్ స్పిటి వ్యాలీకి స్టార్ట్ అవుతాం. రేపు మార్నింగ్ మాత్రం ఖచ్చితంగా బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, రేపు మాత్రం డ్రోన్ షాట్స్ తీస్తాం, అండ్ అక్కడ రివర్ పక్కన బాగుంటుంది. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఆ రీల్స్ అవన్నీ దానిలోనే అప్లోడ్ చేస్తా, మీరు ఖచ్చితంగా చూడొచ్చు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.